అందరికీ నమస్కారం ప్రజల్లారా. వెల్కమ్ టు గణిత్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజల్లారా, బంగ్లాదేశ్లో చాలా దారుణం జరుగుతుంది. మన హిందూస్ మీద విపరీతంగా దాడులు, అత్యాచారాలు చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి హిందూస్ మీద దాడులు చేయటం, హిందూస్ అమ్మాయిలని దారుణంగా రేప్ చేయటం, హిందూస్ దగ్గర ఉన్న ఆస్తిని అంతా లాక్కోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణంగా హిందూస్ని హింసిస్తున్నారు. 19th డిసెంబర్ 2025 రోజు నైట్ ఒక హిందూ అబ్బాయిని బట్టలు చింపేసి కాళ్ళతో తన్ని కొట్టి స్తంభానికి కట్టేసి బ్రతికున్నంగానే దారుణంగా కాల్చి చంపేశారు. ఇది అంతా చేసింది కేవలం ముస్లిమ్స్ మాత్రమే. బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని ఏమీ అనరు, అసలు వాళ్ళ జోలికి కూడా పోరు. క్రిస్టియన్స్ కూడా అంతే, ముస్లిమ్స్ని ఏమీ అనరు, వాళ్ళ దగ్గరికి పోరు, సైలెంట్గా ఉంటారనమాట. వీళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. కానీ వీళ్ళిద్దరూ మాత్రం కలిసి హిందూస్ని చాలా గట్టిగా టార్గెట్ చేస్తారు, హిందూస్ అందరినీ వాళ్ళ మతంలోకి మార్చడానికి. బంగ్లాదేశ్లో కేవలం హిందూస్ మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి కదా, ఎందుకు హిందూస్ మీద అలా దాడులు చేస్తున్నారు అని ముస్లిమ్స్ని అడిగితే వాళ్ళు ఏమి చెప్తున్నారో తెలుసా ప్రజలారా? బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ అందరూ మైనారిటీ కిందికి వస్తారు. ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువగా ఉంది బంగ్లాదేశ్లో. ఇది మా దేశం, ఇక్కడ మియం మాత్రమే బ్రతకాలి, మీరు కూడా ఉండాలి అంటే బంగ్లాదేశ్లో మా ముస్లిమ్స్లోకి కన్వర్ట్ అవ్వండి, లేదు అంటే మా దేశం నుంచి వెళ్ళిపోండి అని ఇలా దారుణంగా హిందూస్ మీద దాడులు చేసి మరీ చెప్తున్నారు. మన హిందూస్ బంగ్లాదేశ్లో మైనారిటీ కిందకు వస్తారు కదా, సరే ఓకే. ఇప్పుడు మరి మన ఇండియాకి వద్దాం. ఇండియాలో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కూడా మైనారిటీ కిందకే వస్తారు కదా ప్రజలారా. మరి మనందరం కలిసి హిందూస్ అందరము ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ని మర్డర్లు చేసి రేపులు చేసి వాళ్ళ ఆడవాళ్ళని మన భారతదేశం నుంచి వాళ్ళని తరిమేద్దాం. అప్పుడు కేవలం మన హిందూస్ మాత్రమే మన ఇండియాలో ఉంటాం కదా. ఇలా మన హిందూస్కి చేసినట్టు మనం కూడా వాళ్ళకి చేస్తే ఎలాగుంటుంది? కానీ అలా మనం చేయలేము, మన మనసు ఒప్పుకోదు. మనకి మానవత్వం అనేది ఒకటి ఉంది, మనం ఎప్పుడు శాంతినే కోరుకుంటాము. వాళ్ళు చేసినట్టు మనం చెయ్యాలి అంటే అది మనకి చాలా గిల్టీ ఫీలింగ్, చాలా డేంజర్గా ఉంటుంది మన సిచ్యువేషన్స్ అన్నమాట. మనము ఒప్పుకోలేం దాన్ని. మనకి వాళ్ళకి అంత తేడా ఉంది. మనం అనుకుంటున్నాము అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అని, కానీ మనము అనుకుంటున్నట్టు వేరే మతం వాళ్ళు అనుకోవాలి కదా. వాళ్ళు ఎవ్వరు అన్ని రిలీజియన్స్ అండ్ అంతా ఒకటే అని అస్సలు అనుకోవటం లేదు, కేవలం మనం తప్ప ప్రజలారా. సెక్యులర్ హిందూస్కి అందరికీ సిగ్గు, లజ్జ, కామన్ సెన్స్ ఉండాలి కొంచెమైనా. ముస్లిమ్స్ ఎక్కడుంటే అక్కడ వరస్ట్ ఉంటుంది అనమాట. ఎలాగా అంటే చెప్తా ప్రజలారా వినండి. వీళ్ళు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారన్నమాట. అది ఏంటి అంటే, ముస్లిమ్స్ ఒక 10 మంది కలిసి బతకడానికి ఒక దేశంకి వెళ్తారు. ఆ దేశం పేరు ఏబీసీ అనుకుందాం. ఏబీసీ దేశం పాపులేషన్ 10 కోట్లు ఉంది. 10 మంది ముస్లిమ్స్ 4-5 మ్యారేజెస్ చేసుకుంటారు. విపరీతంగా పిల్లల్ని కంటారు. ఒక్కొక్క భార్యకి 4-5 పిల్లలు ఉంటారు. ఇలాగ స్లోగా పాపులేషన్ పెంచుకుంటారు. అలాగే స్లోగా ఏబీసీ దేశంలో ఉన్న ప్రజలందరినీ స్లోగా వాళ్ళ రిలీజియన్లోకి కన్వర్ట్ చేస్తారు. అలాగా వీళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్లో 10 కోట్ల ఉన్న కంట్రీ పాపులేషన్లో 4 to 5 crores పాపులేషన్ ముస్లిమ్స్ లాగా మారిపోతారు. మారిపోయి ఏం చేస్తారో తెలుసా ప్రజలారా? ఈ 4-5 crores పాపులేషన్ ముస్లిమ్స్ అందరూ కలిసి ముస్లిమ్స్ కాని వాళ్ళని భయపెడతారు, చంపుతారు. బ్రతకాలి అంటే మా మతంలోకి మారాలి అంటారు. ఇంకా స్లోగా ఆ దేశంని ముస్లిం కంట్రీ లాగా మార్చి వాళ్ళు రూల్ చేస్తారు ప్రజలారా మొత్తంని. ముస్లిమ్స్ ఎక్కడుంటే అక్కడ గొడవలు, హత్యలు, రేపులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో మన హిందూస్ మీద జరుగుతున్న ఈ దారుణాలన్నిటినీ మన ఇండియన్ గవర్నమెంట్ స్పందించి మన హిందూస్ని కాపాడి సేఫ్ జోన్లో పెడితే చాలా మంచిది. అరే సెక్యులర్ హిందూస్ లారా, దయచేసి ఇప్పటికైనా మారండిరా. చూస్తున్నారు కదా మన హిందూస్ మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి బ్రతకడానికి ఎన్నో దేశాలు ఉన్నాయిరా, మనకి మాత్రం
ఈ దేశం వదిలిపోతే వేరే ఏ ఒక్క దేశము లేదు, మనల్ని వేరే ఏ దేశంలో కూడా బ్రతకనివ్వరు. సచ్చినట్టు మనం మతం మారాలి, లేదంటే చావాలి. మనకున్న ఆ ఒక్క నేపాల్ కూడా మన కంట్రీ కాకుండా పోయింది. ఇప్పుడు మనకి ఉన్నది ఏకైక దేశం భారతదేశం. అది కేవలం హిందూస్ దేశం మాత్రమే. ఇప్పటికన్నా సెక్యులర్ హిందూస్ అందరూ కళ్ళు తెరవండి, అందరూ మారండి. అన్ని మతాలు ఒకటే కావు. మన హిందూస్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్న ప్రజల్లారా, అది ఏంటి అంటే హిందూస్ అందరూ చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాము. ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎలాగ వచ్చి మన భారతదేశం మీద ఎవరు అటాక్ చేస్తారో కూడా తెలియదు ప్రజల్లారా. అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో, ఒక డేంజర్ జోన్ లో హిందూస్ అందరూ ఉన్నారు. సో మనం ఎప్పుడు అలర్ట్ గానే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడు ఏమి, ఎలా, ఎక్కడ నుంచి వచ్చి ఏమేమి జరుగుతాయో కూడా చెప్పడం కష్టం. ఒకడేమో హిందూస్ అందరినీ మతం మార్చడం చూస్తాడు, ఇంకొకడేమో బాంబులు పెట్టి చంపడానికి చూస్తాడు. ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ లో, ఒక డేంజర్ జోన్ లో ఉన్నాం ప్రజల్లారా. హిందూస్ అందరము జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న హిందూస్ అందరినీ మనం కాపాడుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎలా, ఎవరు మనల్ని వచ్చి మనతో మాట్లాడుతున్నారు, ఎలాగ మనతో మాట్లాడుతున్నారు, ఎలాంటి టాపిక్స్ మనతో మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళు కొన్నిసార్లు మనలోనే ఉండి మన దగ్గరకు వచ్చి మతం మార్చడానికి, బాంబ్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది నేను మీకు చెప్తుంటే వినడానికి కొంచెం సిల్లీగా, సింపుల్ గా అనిపించవచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి జరుగుతుందో తెలియదు. అది మనకే జరుగుతుందా అని కూడా మనం ఊహించడం కష్టం. అలాంటివి మనకి వచ్చి జరుగుతాయి. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాము, ఒక డేంజర్ జోన్ లో. సో ప్రజలారా, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుంటుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ప్రజలారా. సైనింగ్ ఆఫ్ మీ గణిత్ థాట్స్.